ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద నీరు తాకిడి పెరిగింది. కృష్ణా బ్యారేజ్కి వరద తాకిడి ఇప్పటి వరకు 60,000 క్యూసెక్కులకి చేరింది. సాయంత్రానికి 1,00,000 క్యూసెక్కులకి చేరుతుందని అంచనా వేస్తున్నారు. దీని మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు కృష్ణా పరివాహక ప్రాంతంలో వివరించడానికి మన దగ్గర ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి వరద హెచ్చరికలు ఎలా ఉన్నాయి? ప్రకాశం బ్యారేజ్కి ఇప్పుడే పులిచింతల నుంచి దాదాపుగా 60,000 క్యూసెక్స్ రిలీజ్ చేశారు. దాంట్లో ఇప్పటికే 40,000 క్యూసెక్స్ వచ్చింది. రానున్న 2 రోజుల్లో దాదాపుగా 3,00,000 క్యూసెక్స్ వచ్చే అవకాశం ఉంది. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు, ముఖ్యంగా పులిచింతల నుంచి ఏదైతే మన ప్రకాశం బ్యారేజ్ వరకు ఉన్న డివిజన్స్, ఈ నందిగామ అలాగే జగ్గైపేట కాన్స్టిట్యున్సీ అయితే ఉన్నాయో అక్కడ ఉన్న మండలాలు, అక్కడ ఉన్న గ్రామాలని, అంటే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నిటికీ అలర్ట్ పెట్టాము. అందరు ఆఫీసర్స్ని 24/7 డ్యూటీ వేసాము. ఇరిగేషన్ ఆఫీసర్స్, రెవెన్యూ అలాగే పోలీస్ సిబ్బంది ఎక్కడ అప్రమత్తంగా ఉన్నారు, పబ్లిక్ని కూడా అలర్ట్ చేస్తున్నారు. ఈ బ్యారేజ్ దగ్గర ఎన్ని గేట్లు ఎత్తారు? ఎంత వాటర్ని సముద్రంలోకి వదిలేదు? ఇప్పటికే మనకు ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇప్పుడు చూసుకుంటే 35 గేట్స్ 1 ఫీట్ హైట్లో ఎత్తడం జరిగింది ఇప్పుడు 11 o'clockకి. అట్లాగే మనకు కెనాల్స్లో కూడా దాదాపుగా 14,000 క్యూసెక్స్ రిలీజ్ చేస్తున్నాము. నదిలో అంటే సముద్రానికి వెళ్ళే 10,000 క్యూసెక్స్ రిలీజ్ చేస్తున్నాము. అలర్ట్గా ఉన్నాము. ప్రస్తుతానికి అదే లెవెల్ కూడా ఆల్మోస్ట్ 3 TMC వరకు రీచ్ అయిపోయింది. కాబట్టి వీఆర్ అన్ అలర్ట్. ప్రస్తుతానికి 35 గేట్ ఎత్తాము. ఇంకా రానున్న 2 రోజుల్లో 3,00,000 క్యూసెక్స్ పైనుంచి వస్తుంది. కాబట్టి అన్ని గేట్లు కూడా కావాలంటే లిఫ్ట్ చేయడానికి ఇరిగేషన్ సిబ్బంది అక్కడ రెడీగా ఉన్నారు. ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుని అవర్లీ అలర్ట్ కూడా పెడుతూ ఉన్నారు. సో జిల్లా వ్యాప్తంగా కూడా అయితే నదీ పరివాహక ప్రాంతాల్లో ఈ జగ్గైపేట నందిగామ అయితేనేంటి, సిటీలో VMC ఏరియా అయితేనేంటి, అలాగే నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్ కింద ఏరియా అయితే కృష్ణా జిల్లాది ఉందో యనమల కుదురు ఏరియాలో ఇక్కడ కూడా జాగ్రత్తగా అన్ని అలర్ట్ పెట్టడం జరిగింది. పబ్లిక్ని అలర్ట్ చేశాము. అక్కడ కూడా అధికారులు అందరూ అప్రమత్తంగా ఉన్నారు. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఒకటి ఎస్టాబ్లిష్ చేశాము. పబ్లిక్ ఏదైనా అసౌకర్యాలు ఉంటే, ఎక్కడ ఇబ్బంది ఉంటే వాళ్ళు ఆ కామన్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ నెంబర్కి కాల్ చేసి తెలియజేస్తే వెంటనే అక్కడ కావాల్సిన అప్రమత్తంగా అలాగే ఆ యాక్టివిటీస్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు అటు జగ్గైపేట నుంచి ఇటు విజయవాడ సిటీ వరకు కూడా, ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా, అంటే కాలువ నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడెక్కడైతే వీక్గా ఉన్నాయో అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మెయిన్లీ ఇప్పుడు మనకు ఇబ్రాహీంపట్నంలో చిల్లలంక, పెద్దలంక అయితే ఉన్నాయి. అది అలాగే వేదాద్రి దగ్గర అయితే గ్రామాలు ఉన్నాయి. చంద్రపాలెం మండలము, అలాగే నందిగామ మండలము అండ్ జగ్గైపేట మండలం, అలాగే జగ్గైపేట మున్సిపాలిటీ కూడా. సో ఏరియాలంతా ఆఫీసర్స్ని అలర్ట్గా పెట్టాము. శాండ్ బ్యాగ్స్, అట్లాగే ఇరిగేషన్ సిబ్బంది, అట్లాగే అక్కడ మానిటరింగ్ టీము, అలాగే పెట్రోలింగ్ టీం అన్ని పెట్టడం జరిగింది. ప్రస్తుతానికైతే వరద చూసుకుంటే మనకు లాస్ట్ టైం 5 లక్షల వరకు వచ్చింది టీఎం ఒకేసారి, 5 లక్షల క్యూసెక్స్. ఇప్పుడు అది చూసుకుంటే ఇప్పటికే 60,000, నెక్స్ట్ 2 డేస్లో 3 lakhs వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డేంజర్ అయితే లేదు. వీఆర్ ఆన్ అలర్ట్. పబ్లిక్ కూడా ఏంటంటే ఆధారపడాల్సిన అవసరం లేదు. మీకు అన్ని ఏ రకాలుగా మీకు అందుబాటులో ఉండడానికి అధికారులు ఉన్నారు. అట్లాగే కమాండ్ కంట్రోల్ కూడా పెట్టినాం. భయపడాల్సిన అక్కర్లేదు, కానీ అలర్ట్గా ఉండండి అని చెప్తున్నాం. ముఖ్యంగా ఫిషర్మెన్ ఏవైతే ఈ చేపలు పట్టడానికి వెళ్తుంటారో, ఈ బోట్లో వెళ్తుంటారో వాళ్ళని దయచేసి ఆగిపోండి అని చెప్తున్నాము. అలాగే రైతులు అయితే లంకా గ్రామంలో, లంకా ప్రాంతాల్లో పంటలు వేసుకున్నారు, ఆ రైతులు కూడా బయటికి వెళ్ళకుండా, అలాగే పశువులను కూడా బయటికి తీసుకెళ్లకుండా కొంచెం అప్రమత్తంగా ఉండండి అని అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఎలాంటి ఏర్పాటు? ఇప్పుడు లాస్ట్ టైం వచ్చిన వరద వల్ల మనకు చాలా లెర్నింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా ఈ విజయవాడలో లోతట్టు పంటలు అయితే ఉన్నాయో ఆ వార్డ్స్ అన్నిటికీ ఆల్రెడీ మ్యాపింగ్ చేసి పెట్టాము. ఏవేవి అంటే ఎంత వాటర్ వస్తే ఏ ఏరియా ముంపుకు గురవుతుంది, ఆ ముంపుకు గురైతే ఎన్ని హౌసెస్ వస్తాయి, ఆ ఎన్ని హౌసెస్ని దగ్గర ఉన్న ఏ ఇన్స్టిట్యూషన్కి, అక్కడ స్కూలా, హై స్కూలా, ప్రైవేట్ ఇన్స్టిట్యూషనా, గవర్నమెంట్ ఆఫీసర్స్, ఇలాగా ఆల్రెడీ ఒక 43 ఏరియాస్ అలాగా మ్యాప్ చేసి పెట్టుకున్నాము. అందరూ అలర్ట్గా ఉన్నారు. మాన్సూన్ ప్రిపేర్నెస్ టీం కూడా, మాన్సూన్ రెస్పాన్స్ టీం అని కూడా విజయవాడలో టీం పెట్టున్నాము. ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ అవుతుందో అది వెంటనే డ్రైన్ అవుట్ చేయడానికి కూడా పంప్స్ అయితేనేంటి, అలాగే డ్రైనేజ్ మెకానిజం అయితే అన్నీ రెడీ చేసి పెట్టున్నాము. సో వీఆర్ హై అలర్ట్, ప్రాబ్లం లేదు. ప్రజలైతే ఈ సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల్ని వాళ్ళని కొంచెం భయంకరంగా పెడుతుంటారు, అవి నమ్మి మీరు భయపడాల్సిన అక్కర్లేదు. జిల్లా యంత్రాంగం అలర్ట్గా ఉంది. అలాగే ఎప్పటికప్పుడు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి, అలాగే సీఎం నుంచి అధికారులు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, ఎప్పటికప్పుడు దిశానిర్దేశాలు ఇస్తున్నారు. కాబట్టి మేము అలర్ట్గా ఉన్నాము. ప్రజలు భయపడాల్సిన అక్కర్లేదు. ఓన్లీ రిక్వెస్ట్ అంటే అలర్ట్గా ఉండండి. అయితే గవర్నమెంట్ నుంచి ముంజాగ్రత్తలు జారీ చేస్తాం, దాని ప్రకారంగా మీరు నడుచుకుని కోఆపరేట్ చేస్తే చాలు, అందరూ సేఫ్గా ఉండవచ్చు. అలాగే సేఫ్ ప్రాంతాల్లో అందరినీ కూడా తరలించవచ్చు అవకాశం వచ్చినప్పుడు. మరి ఇప్పుడు ఈ బుడమేరు పరిస్థితి ఏంటి? వరద పెరిగిన నేపథ్యంలో బుడమేరుకి ఎలాంటి ఏమైనా ఇబ్బంది? ప్రస్తుతానికి కృష్ణాలో నీళ్ళు వస్తున్నాయి. బుడమేరు వరకు లాస్ట్ టైం వచ్చింది ఏంటంటే ఫ్లాష్ ఫ్లడ్ అయిపోయి ఒకేసారి ఎక్కువ వచ్చేసింది. ఈసారి ఈవెన్ అటువంటి ఫ్లాష్ ఫ్లడ్ అయినా కూడా ఏమి ఇబ్బంది లేకుండా బుడమేరు వర్క్స్ అయితే జరిగి ఉన్నాయి. అయితే లాస్ట్ టైం బ్రీచ్ అయ్యిందో అదన్నీ ఇప్పుడు ప్రాపర్గా కట్టేసి గౌరవ ముఖ్యమంత్రులు అలాగే మంత్రివర్యులు స్వతహా పర్యవేక్షణ చేసి కట్టించి రెడీ చేసి ఉన్నారు. దాదాపు 5,000 క్యూసెక్ వరకు వచ్చినా కూడా బుడమేరులో వాటర్
స్టాగ్నేషన్ అవ్వకుండా స్పిల్ ఓవర్ అవ్వకుండా కిందకు పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సిటీలో కూడా ఎక్కడికక్కడ గుర్రపు డెక్క తీయడం అట్లాగే డిసిల్టేషన్ ఇవన్నీ చేశాం కాబట్టి ఈసారి సమస్య లేదు. అట్లయితే సమస్య లేదన్న మాత్రానికే కంప్లసెంట్ అయిపోవడానికి ఇది లేదు. మనం అలర్ట్గానే ఉన్నాము, పబ్లిక్ను అలర్ట్ చేస్తున్నాము. మెయిన్లీ ఈ లో లేయింగ్ వార్డ్స్ అయితే ఉన్నాయో వాళ్ళు గవర్నమెంట్ నుంచి మనం ఇచ్చిన డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత అక్కడ అలర్ట్గా వాళ్ళు వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ మెడికల్ అండ్ హెల్త్ వాటి పరిస్థితి, మెడికల్ అండ్ హెల్త్ పరంగా ఏంటంటే మెయిన్లీ చూడండి లో లేయింగ్ ప్రాంతాలు ఈ వరదలు వస్తే లేదా ఫ్లడ్స్ కనుక లేదా ఈ హెవీ రైన్స్ వచ్చినప్పుడు మెయిన్లీ మన కన్సర్న్ ఏంటంటే బాలింతలు, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్, అలాగే ఏజ్డ్ పీపుల్, అలాగే ఎవరైతే క్రానిక్ డిసీజ్ వాళ్ళు ఉన్నారు. దీన్ని ఏం చేస్తామంటే ప్రతి వార్డ్ వైజ్ మెయిన్లీ సిటీలో ప్రతి వార్డ్ వైజ్ కేవలం సిబ్బందిని అలర్ట్గా పెట్టి వాళ్ళ దగ్గర అలా లిస్ట్ రెడీగా ఉంది. వరదము లేదా వర్షం ఎక్కువ వచ్చిందంటే ఈ పీపుల్ని అలర్ట్ చేస్తారు. వాళ్ళు ఆల్రెడీ 8th month 9th monthలో ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేసేస్తాము. క్రిటికల్ ఇల్ వాళ్ళు అయితే వాళ్ళకి ఆ దగ్గర ఉన్న హాస్పిటల్ కానీ ఐసీయూకి పెడతాము. అలాగే ఏజ్డ్ పీపుల్ ఉంటే వాళ్ళ కంఫర్ట్ బట్టి ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ వాళ్ళ దగ్గర ఉండడానికి ఉంటే అక్కడే ఉంటాం. లేదంటే వాళ్ళకి ఏమైనా ట్రాన్స్పోర్ట్ కావాలంటే అంబులెన్స్ లేకించేసి నియర్ బై రిహాబిలిటేషన్ సెంటర్కో లేదా హాస్పిటల్గా తరలించేస్తాము. సో ఇది మెయిన్. అలాగే పిల్లలకి అయితే ఉందో వాళ్ళకి అలర్ట్గా ఉండండి, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉండండి, వాళ్ళు బయటికి రావద్దు అనేది కూడా వాళ్ళు అలర్ట్ చెప్తాము. ప్రస్తుతానికి అయితే అటువంటి పరిస్థితి రాలేదు. వస్తే కూడా రెస్పాన్స్ చేయడానికి మొత్తం మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ రెడీగా ఉంది. అలాగే జిల్లా యంత్రాంగం మొత్తం ఎస్టీఆర్ఎఫ్ సహకారము అలాగే మనకు స్టేట్ గవర్నమెంట్ సహకారం కూడా ఉన్నాయి కాబట్టి వీఆర్ రెడీ టు ఫేస్. ఈ ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ టీంలు ఎన్ని పనిచేస్తాయి? మనకు మన ఎన్టీఆర్ జిల్లాలో మనం ఒక ఎస్ఓపి పెట్టుకున్నాము. వర్షం 3 days కంటిన్యూస్ వర్షం ప్రొడిక్షన్ ఉంటే అడ్వాన్స్గా లెటర్ రాసిస్తాం ఎస్టీఆర్ఎఫ్ టీమ్కి. ఒక బెటాలియన్ వచ్చి ఇక్కడే ఆగిపోతుంది. ఒక 45 members వచ్చి ఇక్కడే జిల్లాలోనే బస ఉంటారు. వాళ్ళు ఏదైనా సమస్య వస్తే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇక్కడి నుంచి మంగళగిరి ఫోన్ చేసి అక్కడి నుంచి రప్పించే అవసరం ఉండదు. ఇక్కడే ఉంటారు. మొన్న కూడా ఆ రోజు వచ్చారు, రాగానే నందిగాంలో ఎక్కడో ఒకరు వాటర్లో మిస్ అయ్యారని రాగానే నైట్ టీం ఇక్కడి నుంచే బయలుదేరిపోయింది. సో ఆ ప్రకారం అలర్ట్గా ఉన్నాము, ఏం ప్రాబ్లం లేదు. డిస్ట్రిక్ట్ లెవెల్ కాల్ సెంటర్ కూడా పెట్టాము, పబ్లిక్ కూడా రీచ్ అవుట్ కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అట్లని మరీ కేర్లెస్గా ఉండకుండా బీ అలర్ట్ అండ్ ట్రై టు రెస్పాండ్ అండ్ ఫాలో ద గైడ్ లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ గివన్ అండి. ఇది మొత్తం మీద ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీరు ప్రకాశం బ్యారేజ్కి చేరుతున్న నేపథ్యంలో ఇప్పటికి 60,000 క్యూసెక్కులు వచ్చింది. 2-3 రోజుల్లోగా 3 లక్షల క్యూసెక్కులకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండే దీనికి తగిన జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లన్నీ చేసింది. ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా పేర్కొన్నారు. కెమెరా రాఘవతో జయరాజ్, 10 TV, విజయవాడ.